ఒక వైరల్ వీడియో 20 లక్షల వ్యూస్, కానీ ఒక నిండు ప్రాణం బలైపోయింది. నిన్నటి వరకు సోషల్ మీడియాలో వీడియోలు పెట్టినప్పుడు గుర్తురాని బురఖ నేడు పోలీసు కస్టడీకి వెళ్ళగానే అకస్మాత్తుగా ఎలా ప్రత్యక్షమైంది? ఇది స్పష్టంగా ప్రజలను తప్పుదోవ పట్టించడమే. సోషల్ మీడియాలో ఒకలా, ఇప్పుడు పోలీసుల ముందు మరోలా ప్రవర్తిస్తే ఇది కేవలం ముస్లింల సానుభూతి కోసమే ఈ బురఖ నాటకం. తప్పును కప్పిపుచ్చుకోవడానికి మతాన్ని వేషధారణలా వాడుకోవడం చాలా ఘోరమైనటువంటి విషయం. ముస్లింలారా, మీరు కూడా అర్థం చేసుకోండి. కేరళలోని కోజికోడ్లో జరిగిన దీపక్ ఆత్మహత్య ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కేవలం 18 సెకండ్ల వీడియో ఒక మనిషి వ్యక్తిత్వాన్ని ఎలా నాశనం చేయగలదు? సామాజిక మాధ్యమాలు ఒక వ్యక్తి జీవితాన్ని ఎలా ప్రభావితం చేయగలవు? చట్టపరమైన విచారణకు ముందే డిజిటల్ కోర్టులు ఇచ్చే తీర్పులు ఎటువంటి వినాశనాన్ని దారితీస్తాయి? అసలు ఆ బస్సు ప్రయాణంలో ఏం జరిగింది? ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జనవరి 16, 2026న కన్నూరులోని ఓ ప్రైవేటు బస్సులో ప్రయాణిస్తున్నటువంటి సమయంలో ఈ వివాదం మొదలైంది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయినటువంటి షిమ్జితా ముస్తఫా తన ప్రక్కన నిలబడినటువంటి 42 ఏళ్ల దీపక్ తనపై అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించింది. ఆమె ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయకుండా దీపక్ను చిత్రీకరిస్తూ ఆ వీడియోను డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేసింది. ఆ వీడియో కేవలం 48 గంటల్లోనే 20 లక్షల మందికి పైగా చేరింది. నెటిజన్లు దీపక్ను కామాంధుడిగా ముద్ర వేసి తీవ్రంగా దూషించడం ప్రారంభించారు. ఒక ప్రైవేట్ కంపెనీలో సేల్స్ మేనేజర్గా పనిచేస్తూ వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను పోషిస్తున్న దీపక్ ఈ అవమానాన్ని తట్టుకోలేకపోయాడు. తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే అవకాశం కూడా లేకుండానే జనవరి 18న తన గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీపక్ కోజికోడ్కు చెందిన 41 ఏళ్ల వ్యక్తి ఒక ప్రైవేట్ వస్త్రాల కంపెనీలో సేల్స్ మేనేజర్గా బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నాడు. సంఘటన జరిగిన రోజున అతను తన వృత్తిపరమైన పనుల కోసం కన్నూరు వెళ్తున్నాడు. వీడియో తీసిన షిమ్జితా ముస్తఫా ఒక సైకాలజిస్ట్. ఆ వీడియోలో దీపక్ మోచేయి ఆమె శరీరానికి తగులుతున్నట్లు కనిపించింది. ఆమె దానిని తీవ్రమైన సెక్షువల్ బౌండరీ వైలేషన్గా భావించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. బస్సులో రద్దీ వల్ల అది అనుకోకుండా జరిగి ఉండవచ్చని చాలామంది నెటిజన్లు అభిప్రాయపడినప్పటికీ ఆమె మాత్రం అది ఉద్దేశపూర్వకంగా చేసిన పని అని గట్టిగా వాదించింది. పోలీసులు దర్యాప్తు చేస్తున్న సమయంలో కొన్ని షాకింగ్ విషయాలు తెలిసాయి. మొదటిగా బస్సు సిబ్బంది సాక్ష్యం. ఆ ప్రయాణ సమయంలో షిమ్జితా ఎటువంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదని, ఎవరికి ఫిర్యాదు చేయలేదని బస్సు కండక్టర్ వెల్లడించారు. ఇక 2, ఎడిట్ చేసిన వీడియో. ఫోరెన్సిక్ విచారణలో షిమ్జితా పోస్ట్ చేసిన వీడియో ఒరిజినల్ కాదని, అది ఎడిట్ చేయబడిందని తేలింది. దీపక్ను తప్పుగా చూపించే ఉద్దేశంతో ఆమె 7 వేర్వేరు క్లిప్లను కలిపి వీడియోగా మార్చినట్లు పోలీసులు గుర్తించారు. ఇక 3, సీసీటీవీ ఫుటేజ్. బస్సులోని సీసీటీవీ దృశ్యాలను పరిశీలించగా అక్కడ ఎటువంటి వేధింపులు జరిగినట్లు ఆధారాలు దొరకలేదు. ఇక 4, పోలీసుల రిమాండ్ రిపోర్ట్ ప్రకారం షిమ్జితా ఆ వీడియో కోసం ఏకంగా 7 సార్లు ప్రయత్నించింది. బస్సు రద్దీగా ఉన్న సమయంలో బస్సు కుదుపుల వల్ల దీపక్ చే ఆమెకు తగిలినప్పుడు మాత్రమే ఆమె ఆ 18 సెకండ్ల క్లిప్ను ఎడిట్ చేసి పోస్ట్ చేసింది. ఇక 5, షిమ్జితా ముస్తఫా పోస్ట్ చేసిన 18 నుండి 26 సెకండ్ల వీడియో అసలైనది కాదు. ఆమె రహస్యంగా చిత్రీకరించిన 7 వేర్వేరు చిన్న వీడియో క్లిప్లను ఎడిట్ చేసి దీపక్ తనను వేధిస్తున్నట్లు కనిపించేలా ఒకే వీడియోగా మార్చినట్లు ఫోరెన్సిక్ మరియు రిమాండ్ రిపోర్ట్లు వెల్లడించాయి. దీపక్ ముఖాన్ని స్పష్టంగా చూపిస్తూ ఆయనను అవమానించాలని దురుద్దేశంతో ఈ పని చేసినట్లు తేలింది. ఈ వివాదంలో పోలీసు విచారణ కీలక మలుపు తిరగడానికి బస్సు సిబ్బంది ఇచ్చిన సాక్ష్యాలు ప్రధాన కారణం. బస్సు కండక్టర్ రామకృష్ణన్ పోలీసులకు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారం ఆ ప్రయాణ సమయంలో షిమ్జితా ఎటువంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు లేదా దీపక్ పై అందరి ముందు ఫిర్యాదు చేయలేదు. సాధారణంగా ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మహిళలు ప్రతిఘటించడం లేదా చుట్టుప్రక్కల వారి సహాయం కోరడం జరుగుతుంది. కానీ ఇక్కడ షిమ్జితా కేవలం వీడియో తీయడానికే ప్రాధాన్యత ఇచ్చినట్లు విచారణలో వెల్లడైంది. దీపక్ ఒక ప్రైవేట్ టెక్స్టైల్ కంపెనీలో సేల్స్ మేనేజర్ గా పనిచేస్తూ ఎటువంటి వివాదాలు లేని వ్యక్తి. 1 సంవత్సరం క్రితం ఒక విద్యార్థిని పీరియడ్ నొప్పితో బాధపడుతుంటే తన దగ్గరున్న మందులు ఇచ్చి సహాయం చేసిన గొప్ప మనసున్న వ్యక్తి ఆయన అని సాక్షులు చెప్తున్నారు. సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో దీపక్ పేరు, ఫోటోలు మరియు పనిచేసే ప్రదేశం వివరాలు బహిర్గతమయ్యాయి. వేల సంఖ్యలో నెటిజన్లు ఆయన్ను కించపరుస్తూ వ్యాఖ్యలు చేయడం, షేర్ చేయడం వల్ల ఆయన తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనయ్యారు. ఎటువంటి చట్టపరమైన విచారణ లేకుండానే సమాజం ఆయనను
ఆయనను కామాంధుడిగా ముద్ర వేసింది. ఇది ఆయన ఆత్మ గౌరవాన్ని దారుణంగా దెబ్బతీసింది. తన వల్ల తన తల్లిదండ్రులు సమాజంలో తలెత్తుకోలేకపోతున్నారని ఆయన తీవ్రంగా బాధపడ్డారు. సోషల్ మీడియాలో తనపై వచ్చిన తప్పుడు ఆరోపణల వల్ల దీపక్ తీవ్రమైన మనస్తాపానికి గురయ్యారు. ఈ విధంగా జనవరి 18వ తేదీ ఉదయం ఎంతసేపటికి ఆయన తన గది నుండి బయటకు రాలేదు. అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు తలుపు తెరిచి చూడగానే ఆయన ఫ్యాన్కు వేసుకుని విగతజీవిగా కనిపించారు. తన పుట్టినరోజు నాడే సోషల్ మీడియా వేధింపులకు భయపడి మనస్తాపంతో ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. దీపక్ ఆత్మహత్య తర్వాత దీపక్ తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు షిమ్జితాపై భారతీయ న్యాయ సంహిత BNS సెక్షన్ 108 కింద ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న ఆమెను పోలీసులు జనవరి 21న వడకర్లో అరెస్టు చేసి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్కు తరలించారు. దీపక్ బతికున్నంత కాలం ఆ వీడియోను చూసిన వారంతా ఆయనను తిట్టారు. కానీ ఎప్పుడైతే ఆయన ప్రాణం తీసుకున్నారో అప్పుడే ప్రజల్లో ఆ వీడియో నిజమేనా, ఆయన నిజంగా తప్పు చేశాడా అనే అనుమానం మొదలైంది. ఆయన చనిపోయిన తర్వాత పోలీసులు జరిపిన విచారణలో ఆ వీడియో ఎడిట్ చేయబడిందని, ఆయన నిర్దోషి అని తేలింది. అంటే ఒక మనిషి ప్రాణం పోయాక కానీ ఈ లోకానికి ఆయన మంచివాడని అర్థం కాలేదు. సోషల్ మీడియాలో వచ్చే విషయాలను నిజానిజాలను తెలియకుండా నమ్మడం వల్ల లేదా ఫార్వర్డ్ చేయడం వల్ల ఒక అమాయకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఆయన చనిపోయాక కానీ సమాజం తన తప్పును తెలుసుకోలేకపోయింది. సాధారణంగా ఒక నేరం జరిగినప్పుడు చట్టం తన పని తాను చేసుకుపోతుంది. కానీ ఈ డిజిటల్ యుగంలో నెటిజన్లు స్వయంగా న్యాయమూర్తులుగా మారిపోతున్నారు. ఎటువంటి సాక్ష్యాధారాలు లేకపోయినా ఒక మహిళ ఆరోపణ చేయగానే దానిని గుడ్డిగా నమ్మి ఎదుటి వ్యక్తిని దూషించడం ఒక ధోరణిగా మారిపోయింది. దీపక్ విషయంలో జరిగిన ఆన్లైన్ షేమింగ్ అతడిని మానసికంగా కుంగదీసి ఆత్మహత్య ఏకైక మార్గమని భావించేలా చేసింది. ఈ విధంగా డిజిటల్ యుగంలో క్లౌడ్ చేసింగ్ లేదా సామాజిక గుర్తింపు కోసం పాకులాడడం ఒక ప్రమాదకరమైన వ్యసనంగా మారింది. ఈ కేసులో ఇది ఎలా పనిచేసిందంటే, వ్లాగర్లు మరియు ఇన్ఫ్లుయెన్సర్లు తమ ఫాలోవర్ల సంఖ్యను పెంచుకోవడానికి వివాదాస్పద కంటెంట్ను వాడుకుంటారు. వేధింపులకు సంబంధించిన వీడియోలు వేగంగా వైరల్ అవుతాయని తెలిసి షిమ్జితా పోలీసులకు ఫిర్యాదు చేసే బదులు సోషల్ మీడియాలో పెట్టడానికి ప్రాధాన్యతనిచ్చింది. ఇతరులను నేమింగ్ అండ్ షేమింగ్ చేయడం వల్ల నెటిజన్లలో తాము గొప్పవారమనే భావన కలుగుతుంది. ఎటువంటి విచారణ లేకుండానే ఒక వ్యక్తిని దోషిగా నిలబెట్టడం ద్వారా తక్షణమే హీరో ఇమేజ్ పొందవచ్చనే భ్రమలో ఈ పనులు చేస్తారు. సోషల్ మీడియా వ్యసనం వల్ల వ్యక్తుల్లో అగ్రెసివ్ బిహేవియర్ పెరుగుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. కేవలం వ్యూస్, లైక్స్ మరియు షేర్ల కోసం ఎదుటి వ్యక్తి ప్రాణం పోతున్న స్పృహ కూడా లేకుండా ప్రవర్తించేలా ఈ అడిక్షన్ వారిని ప్రేరేపిస్తుంది. ఇలాంటి డిజిటల్ ట్రయల్స్ మరియు ఆన్లైన్ వేధింపులు అరికట్టడానికి కొన్ని ముఖ్యమైన పరిష్కారాలు ఏంటంటే, సోషల్ మీడియాలో తప్పుడు ఆరోపణలు చేసే వారిపై కేవలం పరువు నష్టం కేసులు కాకుండా బాధితుడి మానసిక స్థితిని దెబ్బతీసినందుకు ఆత్మహత్య ప్రేరేపించే సెక్షన్ 108 BNS వంటి కఠిన సెక్షన్ల కింద శిక్షలు పడాలి. నెటిజన్లు ప్రతి వైరల్ వీడియోను గుడ్డిగా నమ్మకూడదు. ఒక వ్యక్తిని దోషిగా ముద్ర వేసే ముందు వాస్తవాలను ధృవీకరించుకోవాలి. సోషల్ మీడియా సంస్థలు కూడా ఇలాంటి ఆరోపణలు ఉన్న కంటెంట్ను తనిఖీ చేసే గార్డియన్షిప్ మెకానిజం బలోపేతం చేయాలి. ఏదైనా నేరం జరిగినప్పుడు సోషల్ మీడియాలో కాకుండా పోలీసులకు లేదా సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలనే అవగాహన పెంచాలి. రాజ్యాంగం కల్పించినటువంటి రైట్ టు ఫెయిర్ ట్రయల్ ఆర్టికల్ 21 ప్రకారం ఏ వ్యక్తి అయినా కోర్టు దాని నిర్దోషిగా తేలేంత వరకు అతని గౌరవాన్ని కాపాడాలి. ఆన్లైన్ వేధింపులకు గురవుతున్న బాధితులకు తక్షణ కౌన్సిలింగ్ మరియు సామాజిక మద్దతు లభించాలి. తద్వారా వారు ఆత్మహత్య వంటి కఠినమైన నిర్ణయాలు తీసుకోకుండా అడ్డుకోవచ్చు. చివరిగా దీపక్ కుటుంబానికి న్యాయం జరగాలి. షిమ్జితా ముస్తఫాపై నమోదైన ఆత్మహత్యకు ప్రేరేపించడం కేసులో వేగవంతమైన విచారణ జరిపి దోషికి తగిన శిక్ష పడాలి. ఇది భవిష్యత్తులో సోషల్ మీడియాను దుర్వినియోగం చేయాలనుకునే వారికి ఒక బలమైన గుణపాఠం కావాలి. సమాజం కూడా తన ధోరణి మార్చుకొని బాధితులను మానసికంగా ఆదుకునే దిశగా అడుగులు వేయాలి. దీపక్ తల్లిదండ్రులను ప్రభుత్వం ఆదుకోవాలి. ఎందుకంటే వారు వృద్ధులు కాబట్టి వారికి ప్రభుత్వం ఖచ్చితంగా ఏదైనా ఆర్థిక సహాయం చేయాలి. అలాగే మరో ముఖ్యమైన విషయం, ఆత్మహత్య చేసుకోవడానికి ఉన్నంత ధైర్యం మిమ్మల్ని మీరు నిర్దోషిగా తేల్చుకోవడంలో ఉంటే ఈ రోజు మీ ప్రాణం పోయేది కాదు. ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటో కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. జై హింద్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి.
బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.